మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతిలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఎస్ఐపైకి దూసుకు వెళ్లిన వైకాపా మాజీ ఎమ్మెల్యే పలమనేరులో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపైకి ఇక కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత గారు అన్నారు. ఇక సుందర పిచ్చై భారత్ను ఎంచుకున్నారని నారా లోకేష్ గారు తెలిపారు. లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు. సిపిఐ ఏపీ కార్యదర్శిగా ఈశ్వరయ్య గారు నియమితులయ్యారు. ఇక పేర్ని నాని హద్దులు దాటారు, చూస్తూ ఊరుకోమని మంత్రి కొల్లు రవీంద్ర గారు తెలిపారు. వైకాపా నేత భూమనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీటీడీ వ్యవహారంలో ఇక పెట్టుబడులు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మాధవ్ గారు విమర్శించారు. భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. ఇక జగన్ డిఎన్ఏలో విధ్వంసం అనే విషయం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ ఎరపతినేని గారు విమర్శించారు. న్యూ సౌత్ వేల్స్ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ గారు కోరారు. ఇక ఏపీ వ్యాప్తంగా అమరవీరుల సంస్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తిరుమలలో కుండపోత వర్షం, భారీ వర్షంతో భక్తులకు ఇబ్బందులు. ఇక వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ప్రతినిధులతో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ అయింది. పోలీసుల కుటుంబ సభ్యులకు నా సెల్యూట్ అని సీఎం చంద్రబాబు గారు తెలిపారు. గాజువాక జంక్షన్లో రోడ్డు ప్రమాదం, 2 మృతి చెందారు. ఇక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద ఆర్టీఓ మరియు డిఆర్ఓపై బదిలీ వేటు జరిగింది. విశాఖపట్నంలో చిల్డ్రన్ హోమ్స్లో నారా భువనేశ్వరి గారు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ అని నారా లోకేష్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు గారు దంపతులు పాల్గొన్నారు. ఇక వైకాపా హయాంలో ఒక్క డిఏ అయినా ఎందుకు ప్రకటించలేదని యనమల రామకృష్ణుడు గారు ప్రశ్నించారు. ఏపీలో 2024 జనవరి 1 నుంచి డిఏ పెంపు జీవో జారీ అయింది. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం జరిగింది. ఇక ఆర్టీసీ ఉద్యోగుల్లో వెలుగులు నింపేలాగా కూటమి ప్రభుత్వ చర్యలని మంత్రి మండిపల్లి గారు తెలిపారు. నార్త్ సౌత్ వేల్స్ యూనివర్సిటీని సందర్శించిన మంత్రి లోకేష్ గారు ఏఐ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలపై చర్చించారు. ఇక ఏపీ అగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు మృతిపై సీఎం చంద్రబాబు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నందున ఇన్ఫోసిస్ ఆంధ్రాకు వెళితే అన్న భయం పట్టుకున్నట్లు కుమారస్వామి గారు తెలిపారు. ఇక నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు. ఇక లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు ప్రకటించారు. ఇక వ్యాపారులతో ముఖ్యమంత్రి గారు మాటామంతి కలిపారు. నిన్న జీఎస్టీ సంస్కరణలో భాగంగా విజయవాడ బీసెంట్ రోడ్లో అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యాన్ని సీఎస్కు వివరిస్తామని తెలిపారు. ఇక భాషా పండితుల పదోన్నతికి ఆమోదంపై కృతజ్ఞతలు గిరిజన ఆశ్రమ పాఠశాలలో. ఇంకా సాక్షిలో వార్తలు చూద్దాం ఒకసారి. ఇది ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం అని ఓ పక్క ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపాదన స్వాహా చేస్తూ కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్టు ప్రచారం చేస్తుందని మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పెండింగ్ డిఏ గురించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు తెలిపారు. ఇక మీడియాపై హోంమంత్రి అనిత గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ వద్ద భీమవరం డిఎస్సి పేకాట పంచాయతీపై మీడియా ప్రశ్నించినందుకు ఇక చెలో విజయవాడకి ఆరోగ్యశ్రీ నెక్ ఆసుపత్రులు పిలుపు, ప్రజల సొమ్ము కరకట్టపాలు, చంద్రబాబు సోకులపై విమర్శల వర్షం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు పేకాట పంచాయతీ భీమవరం సంబంధించి విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు. ఇక చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులు, భూమనకు నోటీసులు ఇవ్వటం, పోలీస్ అమరవీరులకు వైఎస్ జగన్ గారు నివాళులర్పించారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దామని ఒకసారి. ఇక ఈ పండగ సీజన్లో పతాక స్థాయికి వాణిజ్యం, చరిత్రలో మొదటిసారి. ఇక గూగుల్ బెడ్ బగ్స్, గూగుల్ ఆఫీస్లో నల్లులు పెడతా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన గూగుల్ సంస్థ. ఇంకా బీజేపీ మహిళా అభ్యర్థి మెడలో నితీష్ దండా, తేజస్వి సెటైర్ వేశారు. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ గారు. ఇక వార్సాలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. బై ఎలక్షన్ స్టార్ క్యాంపెయినర్లు రెడీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీకి. బీజేవైఎం జిల్లా కార్యదర్శి నియామకం. ఇక నవంబర్ 21 వరకు కార్తీక ఆరాధన, అక్టోబర్ 22న మొదలవనుంది. ఇక ఇవ్వండి ఈ రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా అవ్వాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.